హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనకైతే iQOO Z95 అయితే లాంచ్ అయిందనమాట. చాలా మంచి స్పెక్స్ తోటి ఫోన్ వస్తుంది. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైసింగ్ అయితే చాలా అగ్రెసివ్‌గా తీసుకొచ్చారనమాట. 17,999కి మనకి మంచి స్పెక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో, ఆ స్పెక్స్ ఏంటో చూద్దాం. అసలు ఈ iQOOకే సాధ్యమనమాట ఇలాంటి ఫోన్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చే స్పెక్స్‌కి, వీళ్ళు తీసుకొచ్చే ప్రైస్‌కి అసలు చాలా అగ్రెసివ్‌గా తీసుకొస్తారనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీకి అయితే ఈ ఫోన్స్ వస్తాయన్నమాట. అలాగే ఈ iQOO Z95 కూడా చాలా మంచి మంచి స్పెక్స్ అయితే వస్తుందన్నమాట. ఇంతకుముందు ప్రీవియస్‌గా iQOO Z7 అయితే లాంచ్ చేశారు. అది కూడా చాలా మంచి స్పెక్స్ అయితే వచ్చిందన్నమాట. కాకపోతే ఈసారి మాత్రం iQOO Z7 లాగా iQOO Z9 చేయకుండా ఉంటే బాగుంటదన్నమాట. ఎందుకంటే వీళ్ళు పోయినసారి iQOO Z7 తీసుకొచ్చి మళ్ళీ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ తీసుకొచ్చి iQOO Z7 ఎస్ పెట్టేసి సేమ్ అదే ప్రైస్‌కి అమ్మారన్నమాట. సో, ఏదైతే iQOO Z7 కొంచెం హైక్ మొత్తాన్ని తీసుకెళ్ళి iQOO Z7 ఎస్‌కి అయితే ఇచ్చారు. సో, ఈసారి మాత్రం అలా చేయకుండా ఇదే ఫోన్‌ని కంటిన్యూ చేస్తే బాగుంటదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా జెన్యూన్‌గా అయితే ఇస్తారన్నమాట. సో, మనది ఎటువంటి అన్బాక్సింగ్ వీడియో కాకపోయినా గానీ మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా జెన్యూన్‌గా అయితే ఉంటుందన్నమాట. సో, మీలో ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్ అయితే ఫోన్ యొక్క స్పెక్స్ చూద్దాం. వీడియోకి Dimensity 7200 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ఉన్న ప్రాసెసర్ మనకి ఇంచుమించు రూ. 25,000 ఉండే బడ్జెట్ ఫోన్స్‌లో వస్తుందన్నమాట. సో, కాకపోతే వీళ్ళు 17,999కి అయితే ఈ ప్రాసెసర్‌ని తీసుకొనొచ్చారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు HDR10 సపోర్ట్ చేస్తుందన్నమాట. మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ అనేది. ఈ ఫోన్‌లో మీకు పీక్ బ్రైట్‌నెస్ వచ్చేసరికి 800 నిట్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు HDR కంటెంట్ గాని ప్లే చేసినప్పుడు దీని యొక్క డిస్ప్లే బ్రైట్‌నెస్ అనేది మీకు 1800 నిట్స్ వస్తుందన్నమాట. సో, కెమెరాస్ కూడా ఈ ఫోన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుందన్నమాట. ఇది మీకు సోనీ సెన్సార్, సోనీ IMX882 సెన్సార్‌తో వస్తుంది. ఇది కూడా చాలా మంచి సెన్సార్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ రేంజ్‌లో ఏ ఫోన్‌లో ఈ సెన్సార్ అయితే ఉండదన్నమాట. చాలా మంచి సెన్సార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే మీకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే మీకు 45 వాట్ ఫ్లాషింగ్ సపోర్ట్‌కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందన్నమాట. సో, బాక్స్‌లో మీకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ మనకి 2 వేరియంట్స్‌లో అవైలబుల్ ఉందన్నమాట. బేస్ వేరియంట్ మనకి 8 ర్యామ్ ప్లస్ 120 స్టోరేజ్ వస్తుందన్నమాట. అలాగే మీకు ఇంకొక వేరియంట్ వచ్చేసరికి 8+256 అయితే ఉంటుందన్నమాట. LPDDR4 XRAMతో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుందన్నమాట. సో, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. చాలా హ్యూజ్ ఇంప్రూవ్‌మెంట్స్ అని చెప్పొచ్చు. iQOO Z7తో కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్‌మెంట్స్ చేశారు. ప్రైస్ కూడా సేమ్ అదే పెట్టారు. ఒక 500 ఎక్స్‌ట్రా అయితే పెట్టారన్నమాట. ఇంకా ప్రైస్ చూసుకుంటే మాత్రం ఈ ఫోన్ మీకు బేస్ వేరియంట్ ఫస్ట్ సేల్‌లో మీకు 17,999కి అయితే వస్తుంది. ఇంత అగ్రెసివ్‌గా ఆ ప్రైస్ రేంజ్‌లో ఏ ఫోన్ రాదు కూడా. ఫ్యూచర్‌లో రాదు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం మళ్ళీ iQOO తీసుకొని రావాలి. ఎందుకంటే అలాంటి ప్రైస్‌కి ఇలాంటి స్పెక్స్ ఎవ్వరైతే ఇవ్వరన్నమాట వీళ్ళు తప్ప. బేస్ వేరియంట్ మీకు 20,000 అయితే పెట్టారన్నమాట. సో, 2,000 రూపీస్ మీకు బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. ఎఫెక్టివ్‌గా మీకు 17,999కి ఈ ఫోన్ వస్తుంది. ఇందులోనే టాప్ మోడల్ ఉంటుంది కదా! 8+256 జీబీ ఏమో 19,999కి వస్తుంది. దీనికి 22,000 అయితే పెట్టారన్నమాట. సో, ప్రైసింగ్ మాత్రం కిల్లర్ అని చెప్పొచ్చన్నమాట. ఆ ప్రైస్ రేంజ్‌లో ఈ ఫోన్ కొట్టే ఫోన్ అయితే ఉండదు నాకు తెలిసైతే. ఎందుకంటే ఇంత మంచి స్పెక్స్‌తో ఇంత తక్కువ ప్రైస్‌లో ఎవరు తీసుకురారు. చాలా అగ్రెసివ్‌గా అయితే ప్రైస్ అయితే పెట్టారన్నమాట. సో, ఈ ఫోన్ అయితే మనకి 13వ తారీఖు ప్రైమ్ మెంబర్స్‌కి అయితే సేల్‌లోకి వస్తుంది. 14వ తారీఖేమో అందరూ అయితే కొనొచ్చన్నమాట. నాన్ ప్రైమ్ మెంబర్స్ కూడా మీకు 14వ తారీఖు అయితే సేల్‌లోకి వస్తుందన్నమాట. సో, ఇక దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే iQOO గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత అగ్రెసివ్‌గా ఎవరు తీసుకొని రారు. చాలా మంచి స్పెక్స్ అయితే ఈ ఫోన్ వస్తుందన్నమాట. సో, ఎటువంటి కాంప్రమైజ్ అయితే ఈ ఫోన్‌లో కనిపించడానికి అయితే లేదన్నమాట. ఎందుకంటే iQOO Z7తో కంపేర్ చేసుకుంటే చాలా హ్యూజ్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే మీకు ఈ ఫోన్‌లో చూడడానికి అయితే ఉంటాయన్నమాట. ఇంకా డిజైన్ చూసుకుంటే మాత్రం మీకు 2 కలర్స్‌లో అవైలబుల్‌గా ఉంది. బ్రష్డ్ గ్రీన్ అలాగే గ్రాఫైట్ బ్లూతో మీకు ఈ కలర్స్ అయితే వస్తుందన్నమాట ఈ ఫోన్ అనేది. సో, 13 తారీఖు అయితే ప్రైమ్ మెంబర్స్‌కి వస్తుంది. 14వ తారీఖు అందరికైతే సేల్‌లోకి వస్తుందన్నమాట నాన్ ప్రైమ్ మెంబర్స్‌కి అయితే. సో, మీలో ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే కొనండి. ఆ ప్రైస్‌లో చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సో, ఇది నా వర్డిక్ట్ అన్నమాట ఈ ఫోన్ గురించి అయితే. మీకు ఈ ఫోన్‌లో బాగా నచ్చిన హైలైట్ ఫీచర్ అంటే కింద కామెంట్ చేయండి. అంటే ప్రాసెసర్, కెమెరాస్, డిజైన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు ఎంతోమంది హెల్ప్ అయ్యి ఉంటుందనుకుంటాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోయినా డిస్‌లైక్ చేయండి. ఏదో ఒక రేటెడ్‌కి రియాక్ట్ అవ్వండి అన్నమాట. సో, మన కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అండ్ బై. Fearless.